అవును. గ్రౌండ్ లెవెల్ ఎట్టాగా సెట్ అవుతుంది? ఇన్నేళ్లు పార్టీ అదే కదా. నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టడమే కదా. 29 పార్టీలకు ఇచ్చినటువంటి సీట్ల పరంగా 234 దాదాపు 80-90 సీట్లు ఇచ్చాడు అట్లాగా వాళ్ళకి. ఒక్క ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 28 ఇచ్చాడు, వాళ్ళు గెలిచింది 5, 23 పోయినట్టేగా. అట్లా మిగతా కూటమిలో భాగస్వాములు పోవడమే దాన్ని దెబ్బకొట్టింది. అలాగే ఊరు పేరు తెలియనటువంటి పార్టీలు, కుల పార్టీలకు కూడా ఇచ్చాడు టికెట్లు. డిఎంకే సింబల్ తో వేరే పార్టీ వాడు పోటీ చేస్తే ఎన్నాళ్ళు అక్కడ కష్టపడ్డాడు బతికేమైపోయింది. అవి గనక లేకపోయి ఉంటే నాకు తెలిసి ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చాయి డిఎంకేకి. ఉండేది. తమిళనాడులో నాకు మీరన్నట్టు ఎప్పటి నుంచో ద్రవిడ పార్టీలే రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వేరే పార్టీ వచ్చి నిలదొక్కుకోవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా వ్యూహాలు రచించాలి, చాలా ఎత్తుగడలు వేయాలి, క్యాండిడేట్లను నిలబెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ విజయ్ అవన్నీ చేసింది ఏమీ లేదు. చాలా ఫాస్ట్ గా ఆయన అభ్యర్థులు ప్రకటించేసుకున్నాడు, ఆయన ప్రచారం చేసేసుకున్నాడు, చాలా సింపుల్ గా 107 స్థానాల వరకు దక్కించేసుకున్నాడు. ఇది రాజకీయాల పక్కన పెట్టి ఒక వేవ్ గెలిపించేసింది, ఆయన్ని ఒక వేవ్ తీసుకొచ్చేసింది అని అనుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, యాంటీ వేవ్ అంతే. యాంటీ వేవ్ కి అతను ప్రతినిధి అయ్యాడు. ఎందుకంటే ఆయన డ్రైవర్ కుమారుడికి సీట్ ఇస్తే ఆయన కూడా గెలిచేశాడు, ఈయన పోటీ చేసిన చోట గెలిచేశాడు, ఈయన కూడా ఈయన ఫ్రెండ్ గెలిచాడు, సామాన్యులైన వాళ్ళు కూడా గెలిచారు, అక్కడ చాలా గెలిచేశారు. ఓ రకంగా ఒక అదృష్టం అది.